ఢిల్లీ పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్గా నియమించినందుకు ఖర్గేకు మహేష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ అగ్రనేతలతో మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఈ నెల 15న పీసీసీ చీఫ్గా ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించనున్నారు మహేష్ కుమార్ గౌడ్. మరోవైపు అన్ని వర్గాలను కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి మరిన్ని సీట్లు వచ్చేలా పనిచేస్తామని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామంటున్న మహేష్ కుమార్తో మదార్ ఫేస్ టు ఫేస్. పీసీసీ చీఫ్గా ఎన్నికైన తర్వాత నియమితులు అయిన తర్వాత మొదటిసారి మహేష్ కుమార్ గారు ఢిల్లీకి వచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఖర్గేని కలిశారు. మరికొంతమంది అధిష్టాన పెద్దలను కూడా కలవబోతున్నారు. అసలు వారి మనసులో ఏముంది, అధిష్టానం ఎలాంటి సూచనలు చేస్తుంది, అలాగే పీసీసీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనే దానిపైన వారిని అడిగి మాట్లాడదాం. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. కొత్తగా బాధ్యతలు రేపు చేపట్టబోతున్నారు. ఎట్లాంటి ఛాలెంజెస్ మీ ముందున్నాయి అనుకుంటున్నారు ప్రజెంట్? ప్రభుత్వ పరంగా వీళ్ళ ప్రజలు మాకు ఒక అవకాశం ఇచ్చి ప్రభుత్వం తీసుకొచ్చినారు. ఆ తీసుకురావడంలో కార్యకర్తలు ముఖ్య భూమిక నిర్వహించినారు. వారి కష్టమే మాకు ఇవాళ ఫలితం. వచ్చే రోజుల్లో కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తూ అటు ప్రభుత్వంతో ఇటు పార్టీ కార్యకర్తలు మధ్యనగా వారధిగా ఉంటూ వాళ్ళని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాం. రాష్ట్రంలో మాకు ప్రజలు ఏదైతే ఆశలు ఆకాంక్షతో అధికారాన్ని కట్టబెట్టినారో అవన్నీ కూడా పూరించే విధంగా, ప్రజలకు చేరే విధంగా మా పార్టీ కార్యకర్తల యొక్క ప్రయత్నం ఉంటుంది. ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారి ప్రయత్నం కూడా ఉంటుంది. ఇవాళ ఖర్గే గారిని కలిసారు, మరికొంతమంది అధిష్టాన పెద్దల్ని కలవబోతున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి గైడెన్స్ వస్తుంది? ఖర్గే గారు చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు. ఈ దేశంలో శరద్ పవార్, ఖర్గే గారు దాదాపు 55 నుంచి 60 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయాల్లో అధికారం ఉన్న వ్యక్తులు. అలాంటి మహానుభావుడు ఇవాళ ఏఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. వారిని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. వారు కూడా ఒకటే సూచన చేశారు, రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, ఇటు అధికార యంత్రాంగంతో అటు పార్టీ కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ సీనియర్లు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిందిగా చెప్పినారు. వచ్చే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అధికాధిక సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారం వచ్చే దిశగా, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దిశగా మా అడుగులు ఉంటాయి. కార్యవర్గానికి సంబంధించి ఒక చర్చ నడుస్తుంది. ఈసారి జంబోగా ఉండదు, కొంత చిన్న స్థాయి కార్యవర్గం ఉండేటువంటి అవకాశం ఉందనేది ఎట్లా? ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నాము. అధికారులు లేనప్పుడు కొంత కార్యవర్గం విస్తృతంగా పెద్దగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు ఉన్నప్పుడు కొంచెం కుదించి చిన్న సైజు కార్యక్రమం వస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఎట్లా అంటే సామాజిక వర్గాల వారిగా కూడా కొంత అసంతృప్తి ఉంది. వర్గాలందరినీ కూడా సంతృప్తిపరిచే విధంగా మా కార్యవర్గం ఉంటుంది. మేము ప్రభుత్వంలో కూడా మెజారిటీ స్థానాలు కార్పొరేషన్లో కానీ మొన్న ఇచ్చిన విప్లో కానీ సామాజిక సమతుల్యం పాటించినాం. నా కార్యవర్గంలో కూడా సామాజిక సమతుల్యం ఉంటుంది. కొంత అంటే పార్టీలో కొంత అప్రకటిత ప్రజాస్వామ్యం ఎక్కువ, సీనియర్లు కానీ లేకపోతే కొంత బాహటంగానే విమర్శలు చేస్తూ ఉంటారు. వాటికి ఏ విధంగా చెక్ పెట్టే అవకాశం? కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ ఏ ఇతర పార్టీలో ఉండదు, దొరకదు. కాకపోతే నేను చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను, మాకున్నటువంటి మాకు కానీ మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఎంత బాహటంగా మాట్లాడుకున్నా సమయం వచ్చినప్పుడు ఏకమవుతాం. 2023 ఎన్నికలు చూశారు. అంతకుముందు ఏ రకంగా విభేదాలు ఉండేవో, బట్ ఎన్నికలు వచ్చే నాటికి అందరం కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరించినారు. ఆ గుణం ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా చిన్న చితకర భేదాభిప్రాయాలు ఉంటాయి. ప్రజాస్వామ్యం పార్టీలు ఎక్కువ కాబట్టి బాటంగా విమర్శించుకుంటాం కొన్ని విషయాల మీద, కానీ టైం వచ్చిన మాత్రం కలిసి పనిచేస్తాం. ఫస్ట్ మీరు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పుడు ఒక ఛాలెంజ్ కూడా మీ ముందు రాబోతూ ఉంది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఉప ఎన్నిక వస్తే ఎలా ఉండబోతుంది అని కేటీఆర్ కూడా ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. వాటిని ఎలా చూస్తారు? రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు నచ్చి చాలామంది మా పార్టీలో చేరినారు. వాటి విషయంలో లీగల్గా ఏవైతున్నాయో ఆ లీగల్ టీం చూసుకుంటుంది. కోర్టు అంటే మా గౌరవం ఉంది. ఆ కోర్టులకు అనుగుణంగా ఒక నిర్ణయం వచ్చింది. ఆ నిర్ణయాన్ని మళ్ళీ పైకోర్టుకు వెళ్ళే అవకాశం ఆ అభ్యర్థికి ఉంది. హైకోర్టుకు మిగతా బెంచ్లకు పోయిన తర్వాత వచ్చే నిర్ణయాన్ని బట్టి ఆలోచన చేస్తారు. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అప్పుడే ఉప ఎన్నికలు వస్తున్న ఊర్లు ఎత్తున్న కేటీఆర్కి నిరాశ తప్ప ఇంకేం మిగలదు. ఇది ఓవరాల్గా చూస్తే ఖచ్చితంగా ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టులో ఎలాంటి తీర్పు వచ్చినా పైకోర్టులకు వెళ్ళి దానికి సంబంధించి ఫైట్ చేస్తామనేటువంటి అంశాన్ని చెప్తూనే పార్టీ పదవులకు సంబంధించి కావచ్చు, లేకపోతే పార్టీ బలోపేతంకి సంబంధించి కావచ్చు, అధిష్టాన సూచనలు, అలాగే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇటు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తామంటూ కూడా ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు.